ప్రభు సమీపముగా ఉన్నాడు, ప్రతి విషయములో దేవునికి తెలియచేయుడి. మీ విషయాలు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. మనం చేయాల్సిన పని అదే. అవి చేయవు. ప్రప్రథముగా చేయవలసిన పని ఏమిటి అంటే, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు, ఏది చింతపడుతున్నావో అది ప్రభువుకు తెలియచేయుడి. ప్రార్థన ద్వారా ప్రభువు తెలియచేయి. ప్రభువును వేడుకో, యేసు ప్రభువును వేడుకో. నీ విన్నపములు, నీ విజ్ఞాపన, నీ యాచన, నీ వేడుకో. అంతేకాని దాని గురించి దిగులు పడి, చింతపడి, ఆనందాన్ని పోగొట్టుకొని, దయను వదిలిపెట్టుకొని, విచారణ చేత జీవితాన్ని నష్టపరుచుకోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కాపుదల కాయును. కావలి కావలి. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. మీ హృదయములకు. రెండోది ఏమంటాడు? మీ తలంపులకు సమాధానము కావాలి. నీ హృదయములో సమాధానము, మీ తలంపులలో సమాధానము కలిగి ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువులో ఉండాలి. ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఉండాలి. ఆయనలో ఉంటే నీకన్నీ, మన హృదయానికి, మన తలంపులకు ఆయన కాపుదల ఉండాలి. కాపుదల లేకపోతే, మన హృదయానికి మన తలంపులకు కాపుదల లేకపోతే జరిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో.